త్రినాద వ్రత కథ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో పూజించే త్రినాద వ్రతం. త్రిమూర్తులను భక్తి శ్రద్ధలతో త్రినాదులుగా కొలుస్తారు. వ్రతం చేయలేకపోయినా ఈ కథ విన్నవారికి సకల బాధలు, దారిద్ర్యం తొలగుతుంది. శ్రీపురం అను గ్రామంలో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి పేదవాడు, భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృశించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లనెను: మన పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవు ఒకటి తీసుకోండి అని చెప్పగా, ఆ మాట విని భర్త, మనము చూడగా కటిక బీదవారము, పాలు ఇచ్చే ఆవు ఎలాగ దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు కదా అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య దుఃఖముతో, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా, పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది. భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ 5 రూపాయలు పట్టుకొని గ్రామం గ్రామం తిరిగెను. ఇట్లు తిరుగుచు పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. అతని ఆవులన్నీయు పాలతో నిండియున్నవి. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్ళే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో, ఇక దీని ముఖము చూడకూడదు, ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను: ఈ 5 రూపాయలు నేనే ఇస్తాను. ఆవు దూడ రెండిటిని నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయి ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి, ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ సంతోషపడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడి వేళయినది. ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు. వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్ళి ఒక చెట్టును చూచాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అని అనగా, బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను బీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించట్లేదు. ఈ దినము శ్రీపురము సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా. త్రినాథస్వాములారా, ఈ ఉద్దేశముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పెను. అది విని బ్రాహ్మణునకు, నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి: 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను గదా, భిక్షమెత్తుకొని జీవించుచున్నాను అని అనగా, ఓ బ్రాహ్మణుడా, విను,
అదిగో రెల్లి పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టునింకను పైకి లాగుచుండెను. అది చూచి త్రినాదుల వారు, బ్రాహ్మణుడా, అందులో పైసలు ఇంకా లేవు, ఎంత దొరికినదో అంతే యుండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి: ఓ విప్రుడా, తిరిగి ఎందుకొచ్చావు? అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచలో తెమ్మని త్రినాదులన్నారు. అందులొక బ్రాహ్మణుడు, గావంచలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగద్గురులు నాతో కపటంగా చెబుతున్నారు అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనె గావంచలో పోసి తీసుకురమ్మని చెప్పగా, ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు. వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి తెలికలవానితో 1 పైసా నూనె గావంచలో పోయమన్నాడు. అందులొక తెలికలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు. అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు నూనె ఎంతటిది కావాలని అడుగగా, 1 పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపినాడు. తెలికలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు, వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచ కొనచెంగు పట్టుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. అంతియే, తెలికలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూచి తెలికలవాడు మూర్ఛపోయినాడు. తెలికలవాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖముపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదును? ఎక్కడినుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు. కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు. లేదని అనగా వెళ్ళిపోయినాడు. అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: విప్రుడా, విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది. పూర్తిగా ఇచ్చివేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి చమురు సరిగా కొలవగా ఎప్పటి వలెనే దుగ్ధభర్తీ అయిపోయినది. అది చూచి ముసలి తెలికలవానికి ఆనందము కలిగినది. విప్రుని గావంచలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు. సెలవు అడగగానే త్రిమూర్తులు, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాదుల సేవ చేసిన నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాదులుగా. అది విని స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాదులు ఇలాగన్నారు: మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు, కొంచెముతోనే తృప్తి పొందుదము. ఇప్పుడు నీవు తెచ్చిన ఈ 3 పైసల సామగ్రి చాలును. త్రిమూర్తులు, పూజాద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయుము. 3 మట్టి చిలుమలయందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ప్రారంభించి గంజాయి ముందు తయారుపరిచాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచ చెంగు చీరి ఒత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు: నేను బీద బ్రాహ్మణుడను, భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను.
దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నాగవంచ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు. ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి ఈ స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమొనరించాడు. త్రిమూర్తులు వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజ నర్పించాడు. చేయవలసిన కార్యములను అందరినీ వివరించి తెలియపరిచాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనే మేళా సమర్పించాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాజ పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకొని జీవించెడివాడు. శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలోనున్న రైతులు 50 మంది త్రినాది మేళా చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమొందినారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి. మా క్రయ విక్రయములు ఎలాగునో జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు. త్రినాదులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసములు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించారు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రా నదీ తీరమందు ఆ శవమును నుంచినారు. త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుని బ్రతికించి వితుమ మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు. రాజును వారి సమూహమును చూసి, వీరందరూ ఈ నదీ తీరమున ఎందులకు వచ్చినారు? ఏల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు? ఇతని శరీరము చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజు ఏమి దోషము చేసెనో కాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను పూజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతుకగలడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు.
అందరూ వారి మాటలను విని త్రినాథస్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరును సంతోషముగా పొందినారు. అప్పుడు త్రిమూర్తులు పేరు మాటిమాటికి స్మరించారు. అందరూ నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నదీ తీరమున ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొనియున్నాము. ఇది చూసి ప్రభువులకు దయ కలిగినది. వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులెక్కడుండెరో? చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. నా ఓడలు ఒడ్డున ఆనుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువుల వారి మేళాలు మరిచెను. అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు. ఓడ నీటిలో మునిగిపోయినది. నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయిరి. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ఇప్పుడే త్రినాదుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూచి పట్టలేని సంతోషము పొందెను. పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనము కొనిపోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు, చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేశారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో, అన్నా, మీరెక్కడకు వెళ్ళుచున్నారు? వారు మేళా చూచుటకనిరి. అది విని గ్రుడ్డివారు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గ్రుడ్డివాడా, త్రినాథస్వామి వారిని ప్రార్థింపుము, నీ కన్నులు బాగుగా కనపడును, ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు. గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక సొత్తవాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూసి, నీవు గ్రుడ్డివాడవు, ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగినాడు. గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు సొత్తవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేనెలాగను నడవగలను, నీవుకు కాళ్ళున్నవి, అంత
గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగవుతవి. క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము. నేను కేవలం గ్రుడ్డివాడిని, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు. త్రినాథస్వామి వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నది. అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు. త్రినాథ త్రినాథ అని భజించాడు. గ్రుడ్డి అన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగూ నడవగలను. నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుచుంటాను. నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకొందాము. అతని మాటలు విని గ్రుడ్డివాడు వానిని భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు. నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు, అయ్యా ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు, కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపుచేయడమైనది అని చెప్పగా, నాయనలారా, అపరాధము క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు, ఈ దినము అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడతను ఇలాగా చెప్పినది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా వద్ద ఎవరిదని అడిగినాడు. అందులక ముసలిది, అది త్రినాథుని మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూచి గురువు కోసం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకొని లాక్కుపోయాడు. కొంత దూరము వెళ్ళేసరికి బోరున వర్షం కురియసాగింది. కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయిచుండగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూచి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చుండబెట్టి ముఖముపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథస్వామి వారిని అపరాధులు, త్రినాథ మేళాను పాడు చేశారు, అందుకే మీకు ఇది ప్రతిఫలము. మీరు నిష్ఠతో స్వామివారికి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారుడు బతుకుతారు అని శిష్యుడనగా, ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందునకు తగిన శిక్ష దొరికింది అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాండము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖము అనుభవించినారు. కథ పూర్తి అయినది. కథ పూర్తిగా విన్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.